ఎక్కడెక్కడ టాప్ 5 వచ్చాను అనుకుంటా. మన నవదీప్ గారు వచ్చారు అనుకుంటా. టాప్ 2 రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా మనం వెళ్ళినామంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారండి. దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి చాలా హోప్స్ ఉండే. స్టేజ్ మీద కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని. బట్ నా దృష్టిలో గౌతమ్ గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా 6th వీక్ వెళ్ళి 2nd పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇస్ అ విన్నర్ నా దృష్టిలో. నేను అదే చెప్పలేదు అన్న. నాకు యాక్చువల్లీ అదే ఉండే. సిల్వర్ సూట్ కేసులో ఎంతుందో చెప్పలేదు, గోల్డెన్ సూట్ కేసులో ఎంతో చెప్పలేదు. చెప్తే బాగుంది అనిపించింది. లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు డబ్బు అనగానే ఒక ఆబ్వియస్లీ టెంప్ట్ అయిపోతాం. చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది నేను నాకు సార్ని అడిగాను. బట్ చెప్పలేదు. నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్ కేసు తీసుకొచ్చేవాడు నాకు ఇస్తే గిట్ట. బట్ ఇవ్వలేదు. అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు అని చూడరు. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు. ప్రతి సినిమాని చూస్తారు. ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ని చూస్తారు. అతని బిహేవియర్ చూస్తారు. ఆ క్యారెక్టర్ని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏ ఫీలింగ్ అన్నా మనం అందరం ఒకటి. చివరిగా మనం ఇండియన్స్. ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయాడా అన్నా? అందుకనే ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయాడా? అది నాకు తెలియదు అన్నా. మరి అంటే అది రూమర్ కదన్నా. దాన్ని రూమర్ క్రియేట్ చేసి కాబట్టి అది రూమర్ అనుకుందాం. నాకు తెలియదు యాక్చువల్లీ. నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పేవాళ్ళు 100%. దాని గురించి మనకు తెలియదు అన్న. ఫుల్ హ్యాపీ అన్న. చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట దగ్గరికి ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది. అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమా అనే పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది. ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే. హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది.